దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదశను సమీపిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ దినమందు చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఇంకనూ మీ ఏర్పాట్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని ఆటంకాన్ని తొలగించి మార్గం సరళం చేసి సమయాన్ని నడిపించండి. అలాగే వాతావరణాన్ని మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా. ఆరంభం నుంచి ఆఖరి వరకు సమస్త విషయాల్లో మమ్మల్ని క్రమంగా నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉత్తర ప్రతి భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి 147వ కీర్తనను రమేష్ గారు ఉత్తర ప్రతి భాగంగా చదువుతారు. నేటి దినములకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర వాక్యము కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. గుండి చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. పశువులకును అరచుచుండి పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్వయందు ఆయన ఆనందింపడు. తన యందు భయభక్తుల గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మములను గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. గొర్రెబెచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్క ముక్కలుగా వడగండ్ల విసురువాడు ఆయనే, ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు. ఆయన ఆజ్ఞయ్యగా అవన్నీ కరిగిపోవును, ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన అలాగ చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలిసే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. కొన్ని ప్రత్యేకమైన పాటలు విందాం. రాజా వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతాడు. నమో యేసునాథా నాథా, నమో జీవనాథా, నమో యేసునాథా నాథా, నమో జీవనాథా, నమో యేసునాథా నాథా, నమో జీవనాథా. సమాన విరహిత సనాతనాత్మ సమున్నతోజ్వల ప్రశాంతధామ, సమాన విరహిత సనాతనాత్మ సమున్నతోజ్వల
స్థావర జంగమ జగమందునని శక్తి స్వరూపము ప్రతిఫలింపగా స్థావర జంగమ జగమందునని శక్తి స్వరూపము ప్రతిఫలింపగా భూబలయాకాశంబును నిల్చుతూ భూబలయాకాశంబును నిల్చుతూ భువన పాలనము చేసేటి ప్రభువా భువన పాలనము చేసేటి ప్రభువా నమో యేసునాథా నాథా నమో జీవనాథా ధరణి మానవ విమోచనాదము కరుణను జీవము నొసగిన ప్రభువా ధరణి మానవ విమోచనాదము కరుణను జీవము నొసగిన ప్రభువా పరమ కృపా భరితామృత సారా పరమ కృపా భరితామృత సారా వరసజన హృదయాభ్యవిహారా యేసునాథా నాథా నమో జీవనాథా సుందరమలయ జగంధ ధూపముల సుందరమలయ జగంధ ధూపముల సుందరమలయ జగంధ ధూపముల చందమునను మాధురులు కొనుమా వందే దేవదయా సందీప వందే దేవదయా సందీప వందే సుబనానంద స్వరూప నమో యేసునాథా నాథా నమో జీవనాథా నమో యేసునాథా నాథా నమో జీవనాథా సమాన విరహిత
బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. ప్రేమించే బాటసారి
మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు అపోస్తుల కార్య గ్రంథం 9వ అధ్యాయం మొదటి 9 వచనాలు మందులాంటిగా చదువుతుండగా దయచేసి సంఘం నిల్చుండాలని మనం చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. నేటి ధ్యానమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యం చదువుకుందాము. అది అపోస్తుల కార్య గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 9 వరకు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1 నుంచి 9 వరకు చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చినకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతను ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసిస్తున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడనని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి, కానీ ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీయో చూడలేకపోయిన కనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనుకుండెను. ఆమెన్. దేవుడి వాక్యమును మనం వెనుకలో దీవించు. దయచేసి కూర్చోవాలని మనం చేస్తూ ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదవబడినటువంటి వాక్య భాగం అపోస్తుల కార్య గ్రంథం 9వ అధ్యాయం మొదటి 9 వచనాలు. అపోస్తుల కార్య గ్రంథం 9వ అధ్యాయం అనగానే బైబిల్ అనుదిన పరిచయం కలిగినటువంటి వారు సౌలు యొక్క మారు మనసు విషయాన్ని వెంటనే గ్రహించగలుగుతారు. అందులో ఉన్న విషయం అది. మరొకసారి ఇందులోని విషయాలను బట్టి మనం మన యొక్క ఆత్మీయ జీవితానికి మేలుకరంగా మలుచుకుని ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్య గ్రంథాన్ని క్రమముగా మనం మొదటి అధ్యాయం నుంచి ధ్యానం చేస్తూ వస్తున్నాం కనుక ఆ రీతిగా ఈరోజు 9వ అధ్యాయం మొదటి 9 వచనాలు చదివి ధ్యానం చేయబోతున్నాం. ఈ వాక్య భాగాన్ని బట్టి మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏమిటంటే, యూదా మత ప్రవిష్టుడైన పౌలు దేవుని సాధనమయ్యాడు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. గొప్ప కార్యం ఇది. ఎందుకంటే యూదా మత ప్రవిష్టుడు పౌలు భక్తుడు. మతం అంటే ఆయనకి ప్రాణాధానం. మతం కొరకు ప్రాణంగా ఇస్తాడు, యూదా మతం కొరకు. అలాంటి యూదా మత ప్రవిష్టుడు పౌలు గమలీయేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించాడు, నేర్చుకున్నాడు. తన యొక్క మత విధులన్నిటిని కూడా నేర్చుకున్నాడు. గత వారంలో మనం ధ్యానం చేసిన రీతిగా అప్పుడే పుట్టిన క్రైస్తవ్యానికి హింసలు ప్రారంభమయ్యాయి. ఒకవైపున రోమా ప్రభుత్వం, మరొక వైపున యూదా మతం. అప్పుడప్పుడే క్రైస్తవులు అవుతూ ఉన్నారు.
వారికి హింసలు జరిగినాయి. స్టెఫను కూడా కొట్టబడి చంపబడిన విషయం మనం గత దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. అందుకు సాక్షిగా పౌలు మాత్రం ఉన్నాడు అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులు చెదరిపోయారు. చెదరిపోయిన వారు ఊరుకుండలే. చెదరిపోయిన ప్రాంతాల్లో వారు యేసుని గురించి ప్రకటిస్తూ అనేక మందిని క్రీస్తు యొద్దకు నడిపిస్తూ ఉన్నారు. క్రీస్తు యొద్దకు వచ్చేవారందరూ కూడా యూదులే, ఇజ్రాయేలీలే. ఎందుకంటే వీరందరూ ఇజ్రాయేలీలు. అపోస్తులు కానీ ఆనాటి క్రీస్తు శిష్యులు కానీ అందరూ ఇజ్రాయేలీలే. వారికి వచ్చిన భాష హీబ్రూ భాష కనుక ఏ ప్రాంతానికి వెళ్ళినా వారి భాషకు సంబంధించిన, వారి మతానికి సంబంధించినటువంటి వారితోనే వీరు సంభాషణ చేసేవారు. అయ్యా, లేఖనాలు ఇట్లా ఉన్నాయి మన పాత నిబంధనలో. ఆ లేఖనాలను అనుసరించే యేసుక్రీస్తు ఆయనే మెస్సియా, మనం నిరీక్షిస్తున్నట్టు మెస్సియా ఆయనేనని లేఖనాలను ఆధారం చేసుకొని ప్రకటిస్తూ ఉండగా దేవుని ఏర్పాట్లో ఉన్నవారందరూ వందల కొలది వేల కొలది యేసును నమ్ముకొని బాప్తిస్తాలు తీసుకొని వారిని విడువక ఎడబాయక అనుదినము రొట్టె విరుచుట యందు అపోస్తల బోధ యందు వారు కొనసాగుతూ ఉన్నారు. ప్రజలందరి వలన వారు ఘనత పొందుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూదా మతంలోని వ్యక్తులు ఆ రీతిగా క్రైస్తవులుగా మారిపోతూ ఉంటే యూదా మత ప్రవిష్టుడైనటువంటి పౌలుకి అది నచ్చలేదు. కనుక అతను ఏం చేశాడు? క్రైస్తవులు హింసించడానికి ప్రారంభించాడు. స్త్రీలనేమి పురుషులనేమి ఎంతగా ఆయన హింసించడానికి పూనుకున్నాడంటే మనం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. సౌలు ఇంకను అంటున్నాడు. ఇంకను అనే పదం ఎందుకుంది? దానికి ముందు అనేకమైన మనుషుల్ని హింసించాడు. స్టెఫను కొట్టబడినప్పుడు ఆయన వస్త్రాల కాడ అక్కడ ఆయన సాక్షిగా ఉన్నాడు. ఇంకను అనే పదం అక్కడ ఎందుకుందంటే గత అధ్యాయాల్లో చూస్తే చాలా హింసలు జరిగినాయి. అవన్నీ చాలదన్నట్టుగా ఈ పౌలు భక్తుడు ఇంకను, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటైనో హత్య చేయుటైనో తనకు ప్రాణాధారమైనట్టు ఎంతగా హింసించడానికి పూనుకున్నాడు. క్రైస్తవులు హింసించడం తనకు ప్రాణాధారం. క్రైస్తవులు హింసించడమే తనకు అన్నపానములు, తనకు ఆనందం, అదే తన ప్రాణం. వారిని హింసిస్తుంటే ఈయన ప్రాణంకి ఇంకా ప్రాణానికి ఆధారం అదే. హింసించకపోతే ప్రాణమే పోతుంది అన్నమాట. ఆ రీతిగా క్రైస్తవుని హింసించడానికి పూనుకున్నాడు యూదా మత ప్రవిష్టుడైనటువంటి సౌలు భక్తుడు. గమనించండి, మనం మతస్థలం కాదు. క్రైస్తవ మతస్థలం అయితే మోక్షాన్ని చేరుకోలేం. యేసయ్య మతస్థాపకుడు కాదు. యేసు ప్రభు మార్గం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా పరలోకం నుండి వచ్చిన మనిషి కుమారుడు తప్ప తిరిగి పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవ్వడూ లేడన్నాడు. అంటే పరలోకానికి నుండి వచ్చింది ఆయనే, పరలోకానికి పోయింది ఆయనే. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఆయన అనుసరిస్తే ఆయన వెళ్ళిన పరలోకానికి వెళతాం. అందుకని యేసు నేనే మార్గం అన్నాడు. యేసు తప్ప వేరొకరు పరలోకం నుండి వచ్చి పరలోకానికి వెళ్ళలేదు. యేసు ఒక్కడే పరలోకం నుండి వచ్చింది. యేసు ఒక్కడే తిరిగి పరలోకానికి వెళ్ళింది. కాబట్టి ఆయన్నే మార్గం, ఆయన్నే మార్గం. కాబట్టి యేసు మతస్థాపకుడు కాదు, పరలోకానికి మార్గాన్ని చూపించినటువంటి వాడు, మోక్షానికి మార్గమై ఉన్నవాడు. కనుక మనం క్రైస్తవ మతస్థలముగా ఉండకూడదు. క్రైస్తవ మతంలో మంచి ఏమీ ఉండదు. అన్ని సాంప్రదాయాలు, ఆచారాలు, సిద్ధాంతాలు, నామకార్థత, ఇవి తప్ప మరేమీ ఉండవు. క్రీస్తు మార్గములో అవేమీ ఉండవు. క్రీస్తు మార్గములో పరిశుద్ధత, దేవుని ప్రేమ,
ఆశీర్వాదం, దేవుని వాక్యం ఇవే ఉంటాయి. కనుక ఏది ఎన్నుకుందాం? క్రైస్తవ మతాన్ని తీసుకుందామా, క్రీస్తు మార్గాన్ని స్వీకరిద్దామా? పాట పాడుకుంటాం, దేవుని వారసులం, పరలోకపు యాత్రికులం అంటే సాగిపోతూ ఉన్నాం పరలోకానికి ఆగిపోకుండా. అంటే మార్గంలో కదా యాత్రికులందరూ కూడా. ఏ మార్గం అది? యేసునే మార్గంలో, క్రీస్తు మార్గంలో సాగిపోయి ఆత్మీయ యాత్రికులముగా ఉంటే పరలోకాన్ని చేరుకుంటాం, యేసుని చేరుకుంటాం. క్రైస్తవ మతములో ఉంటే మనకి ఏ మేలు ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మత దూషకులు అనే దగ్గర పైన 2వ అంకె వేసి కింద ఫుట్ నోట్లో భ్రష్టులు అంటాడు. భ్రష్టులు ఎవరు? మత దూషకులు, భ్రష్టులు. ఇప్పుడు మనం వేరే మతాలని మనం దూషించామంటే దేవుని దృష్టికి మనం ఏమైపోతాం? భ్రష్టులముగా ఎంచబడతాం. క్రైస్తవులు దేవుని యొక్క వాక్యం తెలియక, దేవుని ప్రేమను కలిగి ఉండక ఈ పనులు చేస్తూ ఉంటారు. అది మన తప్పు. అది దూషించడం దేవుని ప్రజల యొక్క నైజం కాదు. ప్రేమించడం దేవుని ప్రజల యొక్క నైజం, స్వభావం. ప్రేమించకుండా ఉండలేరు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం అంటాడు, నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, మన సమస్తాన్ని ఎరిగిన దేవుడు క్షుణ్ణంగా పరిశీలన చేసి, మీ సంగతి నాకు తెలుసులేవయ్యా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఎఫెసు సంఘంతో చెప్పినట్టుగా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో తొయితేర సంఘంతో చెప్పినట్టుగా 20వ వచనంలో, మీ భక్తి మీ సహనం నాకు తెలుసు, అయినను నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మరి మన సంగతి తెలియదా? మన హృదయం తెలియదా దేవునికి? హృదయ నిర్మాణకుడైన దేవునికి మన హృదయంలో ఏముందో తెలియదా? ప్రేమ ఉందో లేదో? దేవుని ప్రజల హృదయంలో ఏమి ఉండాలి? దేవుని ప్రేమ ఉండాలి. ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, మత్సరం ఉండకూడదు. ఇవి ఉంటేనే దూషణ మాటలు వస్తాయి. ఎవరిని కూడా శపించకూడదు, శత్రువులను కూడా శపించకూడదు, దూషించకూడదు. మరి ఇతర మతస్థులు కానీ మనం కానీ దూషిస్తే మనం భ్రష్టులముగా దేవునికి కనబడతాము. మనం ఇతర మతస్థులను కూడా ప్రేమించాలి, వారికి మేలు చేయాలి, వారికి క్షేమం కోరాలి, వారిని ఆశీర్వించాలి. ఇది మనకు దేవుడు చెప్పేది, ఇది మనకు దేవుడు నేర్పించేది. కాబట్టి దేవుని యొక్క దృష్టికి మనం భ్రష్టులముగా ఉండకుండా ఉండాలంటే దూషణ మాటలు మనము మరిచిపోవాలి, విడిచిపెట్టాలి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతున్నాను. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడై పాపం చేయుచున్నాడని నీ వెరుగుదువు. ఈ పౌలు యూదామత ప్రవిష్టుడిగా ఉంటూ యూదామత క్షేమం కొరకు ప్రాణాధారమైనట్టుగా పాటుపడుతూ ఉండగా యేసయ్యలోనికి వచ్చిన తర్వాత అది పాపమని గ్రహించి, అయ్యో నేను పాపుల్లో ప్రధాన పాపిని అని విలపించినాడు. ఆయన చేసిన పాపాలేమిటో బైబిల్లో రాయబడలేదు, ఇక్కడ కానీ వెతుక్కుంటే దొరుకుతాయి. ఆయన హింసించినాడు క్రైస్తవుల్ని. ప్రతిగా యేసయ్య అంటున్నాడు, సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు. ఇక్కడ అంటున్నాడు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో, అతను మార్గము తప్పినాడు. పౌలు యూదా మతస్థుడిగా ఉండి మార్గం తప్పినాడు. క్రైస్తవులు కూడా క్రైస్తవ మతస్థులుగా ఉండి మార్గము తప్పిన వారే. అంతేకాకుండా తనకు తానే శిక్ష విధించుకుని వాడై పాపము చేయుచున్నాడు. ఈ సౌలు యూదా మతస్థుడిగా ఉంటూ తనకు తానే శిక్ష విధించుకుంటూ ఉన్నాడు, పాపం చేస్తూ ఉన్నాడు.
క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అతడు దాన్ని గ్రహించినాడు. గ్రహించి అయ్యో నేను పాపుల్లో ప్రధాన పాపిని అని అతడు చేసినట్టు పాపాలన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రేమను ప్రకటించేటటువంటి మోక్ష మార్గాన్ని తెలియజేసినటువంటి క్రైస్తవులు నేను హింసించినాను, స్త్రీలను పురుషులను నేను హింసించినాను, వారి చావుకు నేనే కారకుండా అయినాను, కనుక నేను అయ్యో పాపులలో నేను ప్రధాన పాపిని అని అంటున్నాడు. మతంలో ఉంటే మనకు వచ్చే మేలు ఏమీ లేదు, మతస్థులకు వచ్చే మేలు కూడా ఏమీ లేదు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతను కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలు నరకపాత్రుని చేయుదురు. వీరు మతస్థులు, శాస్త్రులు పరిసయ్యులు ఇజ్రాయేలీలే, వారు మతస్థులు. వాని మతంలోని కలుపుకోవడానికి సముద్రమును భూమిని కూడా చుట్టి వచ్చేస్తారు. మిషనరీ ఉద్యమం అంటారు, వచ్చేస్తారు, యూదా మతాన్ని గురించి చెబుతారు, యూదా మతంలోని కలుపుకుంటారు. కలిపిన తర్వాత ఏం చేస్తారంట, రెండు రెట్లు నరకపాత్రునిగా చేస్తారు. 2 రెట్లు అంటే వారికంటే, అంటే ఈ యూదా మతస్థులైన శాస్త్రులు పరిసయ్యులు నరకపాత్రులు. ఒకడి మతంలోనే తీసుకొచ్చి వాడిని ఇంకా 2 రెట్లు నరకపాత్రం చేస్తారు. అది తినకూడదు, అది చేయకూడదు, అది కూడదు, ఇది కూడదు, ఇది కూడదు అని చెప్పని సాంప్రదాయాలు, సిద్ధాంతాలు, ఆచారాలు అన్నీ చెప్పి 2 రెట్లు నరకపాత్రం చేస్తారు. ఏం ప్రయోజనం? ఆ పని చేసిన వాళ్ళకి ప్రయోజనం లేదు, ఆ పనిలో పట్టబడిన వాళ్ళకి ఏం ప్రయోజనం లేదు. కాబట్టి మతంలో మనకు ఏ మేలు లేదనే విషయాన్ని మనం రూఢిగా తెలుసుకోవాలి. క్రైస్తవ మతంలో ఏ మేలు లేదు, క్రీస్తు మార్గంలో అన్నీ ఉన్నాయి. క్రీస్తు మార్గంలో అన్నీ ఉన్నాయి. కాబట్టి క్రైస్తవ మతాచారాల వలన మనకు వచ్చే ఆశీర్వాదం ఏమీ లేవు. పెళ్ళిళ్ళప్పుడు, గృహప్రవేశాలప్పుడు, ఇప్పుడు మనకందరం అవన్నీ ఏం లేవు. మనకు గృహప్రవేశాలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు అప్పుడు కనబడతాయి క్రైస్తవ మతాచారాలు, అప్పుడు కనబడతాయి. కాబట్టి మనం రూఢిగా తెలుసుకోవాల్సింది, మనం క్రీస్తు మార్గంలో ఉంటేనే పరలోకానికి వెళ్తాం, కానీ మతంలో ఉంటే పరలోకానికి వెళ్ళమనే విషయాన్ని రూఢిగా తెలుసుకోవాలి. పౌలు భక్తుడు అజ్ఞానంలో ఉన్నాడు. గమలీయేలు పాదముల దగ్గర విద్యను అభ్యసించిన వాడు అయినప్పటికీ ఆయన పరిసయ్యుడు గనక, యూదా మత ప్రవిష్టుడు గనక యూదా మతం కోసం ప్రాణాధారమైనట్టుగా పనులు చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 3వ వచనం నుంచి, అపోస్తుల కార్య గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం నుంచి, అతను ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు ఏమి చేతబట్టి 2వ వచనం చెప్పినట్టుగా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనా స్త్రీలనైనా కనుగొని ఎడల, ఏ మార్గమందు? క్రీస్తునే మార్గమందు. చక్కగా రాశాడు 2వ వచనంలో. ఈ మతములో అని అనలే అక్కడ, ఎందుకంటే క్రైస్తవులు మతస్థులు కాదు. ఈ మార్గములో, ఈ మార్గమందున్న పురుషులనైనా స్త్రీలనైనా కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఆది క్రైస్తవులు క్రైస్తవ మతస్థులు కాదు, క్రీస్తు మార్గంలోని ప్రయాణికులు. కాబట్టి అప్పటికి మతం లేదు, క్రైస్తవ్యం మతంగా రూపొందలే. అందుకని ఇక్కడ క్రైస్తవ మతస్థులను అనలే. ఈ మార్గమందు, ఏ మార్గమందు? క్రీస్తు అనే మార్గమందు ఉన్న స్త్రీ పురుషులు పట్టుకొని యెరూషలేముకు తీసుకుని వచ్చి హింసించడానికి అధికార పత్రాలు అడిగి తీసుకున్నాడు. తీసుకుని సైనికులు తీసుకుని వెళుతున్నాడు. ఎటు వెళుతున్నాడు? అతను ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. చూసారా, యూదా మత ప్రవిష్టుడైనటువంటి ఈ పౌలు ఏం చేస్తున్నాడు? దేవుని హింసిస్తున్నాడు. మనం కూడా క్రైస్తవ మతస్థలం అయితే దేవుని హింసించు వారముగానే ఉంటాం, దేవుని అనుసరించు వారముగా ఉన్నాం.
మనల్ని మనం స్వపరిశ చేసుకోవాలి. దేవుడు మనకు చెప్పని, దేవుడు మనకు నేర్పించని ఆచారాలు, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు వాటిని వెంబడిస్తూ ఉంటే దేవుడు ఎంతగానో దుఃఖపడతాడు, ఆయన ఎంతగానో బాధపడతాడు. ఆయన అంటాడు, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను, నేను విసిగి ఉన్నాను, అవి నాకు బాధాకరములు, అవి నాకు హేయములు అంటాడు. ఎక్కడ? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి మనం దేవుడు నేర్పించని, దేవుడు మనకు చెప్పని విషయాల్లో మనం సాగిపోతూ ఉంటే ప్రతిగా మనం దేవుని హింసించు వారముగా ఉంటాం. ఎలాంటి వారముగా ఉన్నాం? సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కాలం దొల్లిపోతూ ఉంది. మన యొక్క ఆత్మీయ జీవితం ఎదుగుతూ ఉందా, తరుగుతూ ఉందా, లేదా ఆగిపోయి ఉందా, సాగిపోతూ ఉందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో దేవుణ్ణి హింసించుతున్నటువంటి పౌలుతో అంటాడు, యేసు పేతురు వైపు తిరిగి, పేతురుతో అంటున్నాడు, యేసు పేతురు వైపు తిరిగి, సాతానా, ఎవరిని? పేతుర్ని. ఏమంటున్నాడు? అంతకుముందు కేఫా అన్నాడు, ఈ బండ మీద నేను సంఘాన్ని కడతా అన్నాడు పేతుర్ని. ఇన్నర్ సర్కిల్లో పేతురు ఒకడు. యేసుప్రభు యొక్క 12 మంది అపోస్తుల్లో 3 ఉన్నారు ఆయనకి అంతరంగికులు, వారిని ఇన్నర్ సర్కిల్ అంటారు. ఎవరెవరు వాళ్ళు? పేతురు, యోహాను, యాకోబు. వెరీ గుడ్. ఈ 3లో పేతురు ఒకడు. కేఫా అని పేరు పెట్టాడు. ఇప్పుడు కేఫా అని పేరు పెట్టిన యేసుప్రభువే పేతురుని చూసి ఏమంటున్నాడు? సాతానా అంటున్నాడు. ఎందుకో చూద్దాం. సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంచడం లేదు. మనుషుల సంగతులను తలంచుతున్నావు, దేవుని సంగతులు తలంచడంలే. దేవుని మెప్పించాలన్న ఆలోచన లేదు, మనుషుల్ని మెప్పించాలన్న ఆలోచన ఉంది. మనుషుల మెప్పు కొరకే నీ ప్రయాస, దేవుని మెప్పు కొరకు కాదు. కాబట్టి పేతురుని అంటున్నాడు సాతానా అంటున్నాడు. మనుషుల మెప్పు కోరేది సాతాను స్వభావం, దేవుని మెప్పు కోరేది దైవ స్వభావం. పౌలు అంటాడు, నేను ఇప్పటికీ మనుషుల మెప్పును కోరువాడనైతే నేను దేవుని సేవకుడు కాకపోదును అంటాడు. ఎప్పుడు? యేసయ్య చేత పట్టబడిన తర్వాత, అతను మారిన తర్వాత అంటాడు ఆ మాట. కాబట్టి మనం మనుషుల సంగతులు తలంచుతున్నామా? ఈ సాంప్రదాయాలు, ఆచారాలు, ఈ యొక్క నామకార్థ విషయాలు ఇవన్నీ కూడా మనుషుల సంగతులే. వాటిని విడిచిపెడదాం, దేవుని సంగతులు ఆలోచన చేద్దాం, దేవుని యొక్క వాక్యానుసారంగా కొనసాగుదాం, దేవుని యొక్క వాక్య వెలుగులో మన జీవితాలను నడుపుకుందాం, గమ్యం చేరుకుందాం. సాక్షాత్తు యేసుప్రభు పేతురుని అంటున్నాడు సాతానా అని. మనం మనుషుల సంగతుల్ని మనస్కరించి సాంప్రదాయాలు, ఆచారాలు అనుసరిస్తే అట్టి వారందరినీ కూడా యేసుప్రభు ఏమంటాడు? అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 48, 49 వచనాల్లో యేసుప్రభు అంటాడు, మీరు నన్ను అవమానపరుచున్నారంటాడు. మీరు నన్ను అవమానపరుస్తున్నారు. సౌలా సౌలా, నేను నీవు హింసించున్న యేసుని. హింసిస్తున్నారు. మనుషుల సంగతులను ఆలోచన చేసి యేసుని హింసిస్తున్నాం. ఇంకా బయల్జెబూలు పట్టినవాడని చెప్పి అవమానపరిచేటటువంటి పరిస్థితి. యేసయ్యని యేసయ్యగా మనం గుర్తించలేక, యేసయ్య స్థాయిని తగ్గించి, నేను యేసు ప్రభువుని నమ్ముకుని ఉన్నాను, ఆయన దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు అంటే యేసయ్య నీవు అవమానపరుస్తున్నట్టే. యేసు ప్రభు నీ సృష్టికర్త కాదని నువ్వు అనుకుంటే యేసయ్య నీవు అవమానపరుస్తున్నట్టే. యేసయ్యని నీవు ఆయన ఏమై ఉన్నాడో అది అర్థం చేసుకోవాలి. అందుకంటాడు, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఎక్కడా, నేను బోధకుడినైతే నాకు రావాల్సిన ఘనత ఎక్కడా అని అడిగిన యేసు అని అడిగిన దేవుడు, నేను దేవునైతే నాకు రావాల్సిన ఘనత ఎక్కడా, నేను మీ రక్షకుడినైతే నాకు రావాల్సిన ఘనత ఎక్కడా, నేను మీ సృష్టికర్తనైతే నాకు రావాల్సిన ఘనత ఎక్కడా అని అంటున్నాడు. ఏం చెబుతాం సమాధానం? మన రక్షకుడిని స్థాయి తగ్గించి మనం ఆలోచన చేస్తే అది దేవునికి అవమానకరం. కనుక మనుషుల సంగతులను ఆలోచించే వారందరూ కూడా యేసుని హింసించువారే,
యేసుని యేసుగా గుర్తించకుండా ఆయన తక్కువ చేసి ఆలోచన చేసేవారు, మాట్లాడేవారు, యేసుని అవమానపరచువారే. అంతేకాకుండా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనకందరికీ తెలిసిన వాక్య భాగం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఒకసారి వెలిగించబడి ఒకసారి రక్షణలోనికి వచ్చిన తరువాత ఆ రక్షణ కోల్పోతే మరలా రక్షణలోనికి రావడం అసాధ్యం, చాలా కష్టం. దేవుని హృదయానుసారైన దావీదు రక్షించబడ్డాడు, తప్పు చేశాడు, రక్షణ కోల్పోయినాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఉన్నాడు అతనిలో. కనుక పరిశుద్ధాత్మ దేవుని పని ఏమిటి? పాపమును గురించి, నీతిని గురించి ఒప్పింపజేసే పని. కనుక దావీదు చేసిన తప్పుని ఒప్పింపజేస్తున్నాడు. 51 కీర్తనలు అంటాడు 11-12 వచనాల్లో, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణను నాకు మరలా తిరిగి పుట్టించుము. గోజాడినాడు, బతిలాడుకున్నాడు, ఎట్టకేలకు మరలా రక్షణ పొందుకున్నాడు. 119వ కీర్తన అంటాడు, అయ్యా లోకము తట్టు కాకుండా, లోభము తట్టు కాకుండా నీ శాసనం తట్టు నా కనులు త్రిప్పివేయము, నీ వాక్యాన్ని అనుసరించడానికి నాకు బుద్ధి దయచేయము. ఆ రీతిగా ప్రార్థన చేశాడు. కనుక యేసయ్యలోనికి వచ్చిన మనం ఇక వెనకడుగు వేయడానికి వీల్లేదు, సాగిపోవాల్సిందే ముందుకి, యేసయ్యని చేరుకోవాల్సిందే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉండగా మనల్ని ప్రేమించే యేసు ప్రభుని అవమానించడమా, హింసించడమా, మరలా ఆయన శిలువ మరణానికి గురి చేయడమా, ఇది మనకు న్యాయమా? ఇది మనకు దీవెనకరమా? ఆలోచన చేయండి. ఇది ఎంత మాత్రం మనకు దీవెనకరం కాదు. ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, శిలువ మరణం పొందినంతగా మన కొరకు దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాను. అట్లా ఆయన తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. చూడండి, జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం, నీ చేతులకు గాయములు ఏమని వారు అడుగగా వారు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పాను. గాయపరిచిన వారిని ఏమంటున్నారు? నా శత్రువులని చెప్పలే, నా విరోధులని చెప్పలే, నన్ను ప్రేమించిన వారు, నన్ను ప్రేమించిన వారి ఇంట ఉండగా నాకు ఈ గాయాలు కలిగినాయి. ఎవరైనా మనల్ని గాయాలు చేస్తే వారిని ఏమంటాం? నా శత్రువు, నా విరోధులు, నా పగవారు, నన్ను ద్వేషించువారు, ఇట్లా చెబుతాం. ఈ మాట ఎప్పుడైనా చెబుతామా? మనం కొట్టారు, మనల్ని గాయం చేశారు, ఎవరయ్యా నిన్ను కొట్టిందంటే నన్ను ప్రేమించేవారే. చిన్న బిడ్డలు ఆడుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడు ఆడుకుంటూ ఏం చేస్తారు? పొరపాటున మనకు గాయం చేస్తారు. అప్పుడు ఏమంటాం మనం? ఎవరయ్యా నిన్ను ఈ గాయం చేసిందంటే నా శత్రువు అంటామా? నా విరోధి అంటామా? నన్ను ప్రేమించే నా బిడ్డలు, నన్ను ప్రేమించే నా బిడ్డలు నన్ను గాయం చేశారు. మనల్ని గాయపరిస్తే వాళ్ళని నన్ను ప్రేమించేవారని చెప్తామా? ఎవరు చెప్పరు. మన దేవుడు చెబుతున్నాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ అధ్యాయం 6వ వచనంలో, నీ చేతులకు గాయములేమని వారు అడుగగా వారు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పాను. ఎవరు వీళ్ళు? దేవుని బిడ్డలు. అందుకే స్తెఫను రాళ్లతో కొట్టి చంపుతూ ఉండగా, ప్రభువా ఈ పాపం వారి మీద మోపకము. శిలువ శ్రమలకు గురి చేసి యేసుప్రభుని చంపుతూ ఉండగా యేసుప్రభు ఏమన్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుము. ఇది దేవుని నైజం. స్తెఫను ఆ మాట ఎందుకు చెప్పాడు? అది దేవుని ప్రజల నైజం. అది దేవుని స్వభావాన్ని మనం పుణికిపుచ్చుకున్నాం కదా. మన స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని స్వభావాన్ని, మన మనసును విడిచిపెట్టి క్రీస్తు యేసు గల మనసుని, ఈ రోత హృదయాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క హృదయాన్ని, విరిగిన హృదయాన్ని పొందుకున్నాం కదా.
పొందుకున్నప్పుడు మన నైజం మారిపోవాలి, మన యొక్క స్వభావం మారిపోవాలి, మన యొక్క మాటలు మారిపోవాలి. ఎవరండి ఈ గాయాలు చేసింది? ఎవరు నిన్ను బాధ పెట్టింది? ఎందుకు ఏడుస్తున్నావు? మా వాళ్ళేండి. ఎంత మంచి మాట! మా వాళ్ళే నన్ను దుఃఖపెట్టారు, కష్టపెట్టారు. ఈ కన్నీటికి కారణం మా వాళ్ళే, అది మేము చూసుకుంటాలే, మీరు పోండి. ఎంత మంచి మాట! కాబట్టి పౌలు యూదామత ప్రవిష్టుడై ఉండి తనకు తానే శిక్ష విధించుకునేవాడై ఉండి అది తనకు ప్రాణాధారమైనట్టుగా వ్యవహరిస్తూ పైగా దేవుణ్ణి హింసించువాడుగా ఉన్నాడు. దేవుని చేత పట్టబడిన తరువాత అతను చూడండి, మనం చదువుకున్నాం అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం, దమస్కు మార్గంలో ఆకాశము నుండి అకస్మాత్తుగా ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ఇప్పుడు విన్నాడు యేసయ్య స్వరాన్ని. ఏ మాటలతో? సౌలా సౌలా, నీవు నన్ను నేల హింసించుచున్నావు. ఆశ్చర్యపడ్డాడు. ఈ వెలుగు స్వరూపు నేను ఎప్పుడు హింసించలేదే, నా భాషలో మాట్లాడుతున్నాడు, నా పేరు పెట్టి మాట్లాడుతున్నాడు, ఎవరు ఈయన అని చెప్పి అడుగుతున్నాడు. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా, ప్రభువా అని ఎందుకు అన్నాడు? ప్రభువా అని ఎందుకు అన్నాడు? యేసు ప్రభు ఈయనకి పడదుగా. ఎప్పుడైతే ఆయన వెలుగును చూశాడో, ఆ వెలుగు స్వరూపిన క్రీస్తును చూచాడో, ఈయన ఎవరెవరు కానీ ఈయన దేవుడు, ఈయనకి నేను లోబడాలి అనేది వెంటనే గ్రహించేసి అంటున్నాడు, ప్రభువా నీవు ఎవడవు అంటే చెబుతున్నాడు, నీవు హింసించుచున్న యేసును. యేసు అప్పటికి పునరుద్ధానుడై పరలోకంలో ఉన్నాడు. ఏ రీతిగా హింసించగలిగాడు యేసుని? పరలోకంలో ఉన్న యేసుని. క్రైస్తుని హింసిస్తే క్రీస్తుని హింసించినట్టే. పేదవారికి భోజనం పెడితే దేవునికి భోజనం పెట్టినట్టే. మానవ సేవే మాధవ సేవ. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం మనం చూస్తే అదే కదా. వీరికి వస్త్రం ఇస్తే, వీరికి భోజనం పెడితే, వీరిని పరామర్శిస్తే నాకు చేసినట్టే అంటాడు. అలాగే క్రైస్తవుల్ని హింసిస్తే క్రీస్తుని హింసించినట్టే. ఎందుకని? క్రైస్తవులు క్రీస్తు శరీరములో అవయములై ఉన్నారు. మనమందరం క్రీస్తు యొక్క శరీరంలో అవయవములు అయ్యున్నాం కనుక మనకు నొప్పి తగిలితే ఆయన బాధపడతాడు. మనల్ని ఎవరైనా కొడితే మన కన్నీళ్ళ కంటే ముందే ఆయన కన్నీళ్లు విడుస్తాడు. మనం ఏడిస్తే ఆయన ఏడుస్తాడు. లాజరు చనిపోయినప్పుడు లాజరును బతికించడానికి వచ్చాడు యేసు ప్రభు. కానీ అక్కడ యేసు కన్నీళ్లు విడిచిననే మాట ఉంది. ఎందుకు కన్నీళ్లు విడిచాడు? బ్రతికించబోతున్నాడు అనే విషయం యేసు ప్రభు తెలుసు కదా. వారు ఏడ్చుట చూచి ఈయన ఏడ్చెను. మనం ఏడిస్తే ఏడుస్తాడు, మనం బాధపడితే బాధపడతాడు. ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు అంటాడు. ఆదరిస్తాడు, ధైర్యం ఇస్తాడు, అవసరాలు తీరుస్తాడు. అంతటి ప్రేమ స్వరూపిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎప్పుడైతే వెలుగు స్వరూపిగా కనబడ్డాడో పౌలుకి అర్థమైపోయింది, ఈయన ఎవరో కానీ ఈయనే దేవుడు. అందుకే అంటున్నా, ప్రభువా ప్రభువా అంటే నేను నీకు లోబడు వాడను అని అర్థం. నీ ఏలికలో ఉండువాడను, నీ పాన్లో ఉండేవాడను అని అర్థం. వెంటనే సరెండర్ అయిపోయినాడు కనుక ప్రభువా నీవెవడు అంటే నీవు హింసించున్న యేసునని చెప్పి. ఆశ్చర్యం చూడండి, 6వ వచనం, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడని చెప్పాను. పౌలు ఇంకా దేవుడికి మాట ఇవ్వలే, అయ్యా ఇక నుంచి నిన్ను నమ్ముకుని ఉంటాను, నువ్వు చెప్పినట్టే వింటానని చెప్పలే. అయినా కానీ యేసు ఏమంటున్నాడు? లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో నీకు తెలియజేస్తా అంటున్నాడు. ఎందుకు చెప్పాడు మాట? పౌలు అంతరంగం అర్థమైపోయింది. పౌలు అర్థం చేసుకున్నాడు, నన్ను ప్రభువు అన్నాడు. నేను యేసుని చెప్పగానే ఆయన పొరపాటు అర్థం చేసుకున్నాడు కనుక ఇప్పుడు నేను చెప్పిన మాట వింటాడు, ఇప్పుడు నా శిష్యుడిగా మారిపోయినాడు అనుకొని లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలనో, నీ చేతిలో అధికార పత్రాలు ఉన్నాయే క్రైస్తవుని హింసించడానికి, ఇక అది చెయ్యవు నీవు, అది నువ్వు చేయలేవు, ఎందుకంటే అది చేస్తే నన్ను హింసించినట్టేనని నీవు అర్థం చేసుకున్నావు కనుక అక్కడ ఏమి చేయాలనో నేను చెబుతాను వెళ్ళమన్నాడు. లేచి వెళ్ళాడు. 3 దినాలు దృష్టి పోయింది. ఏం చేస్తున్నాడు 3 దినాలు?
ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు అన్నయ్యని పంపించి అన్నయ్య నువ్వు వెళ్ళి అక్కడ అతని కొరకు ప్రార్థన చేయంటే, ప్రభు అతడు హింసించడానికి వచ్చినవాడు కదా అంటే, నీకెందుకు? 15వ వచనం చూడండి, 15వ వచనం. అందుకు ప్రభు, నీ వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను నా నామం భరించిన అతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు. యోధా మత ప్రవిష్టుడైన పౌలు దేవుని సాధనమై ఉన్నాడు. యోధా మతానికి ప్రాణాధారముగా పనిచేసిన సౌలు దేవుని సాధనమై ఉన్నాడు. దేవుని హింసించిన సౌలు దేవుని సాధనమై ఉన్నాడు. అననీయ నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తావని అతను చూచి ఉన్నాడు. దేవుడు ఎంత చక్కగా కలిపాడు చూడండి వాళ్ళిద్దరిని. పౌలుకేమో దర్శనంలో చూపించాడు, అననీయ అనే ఒక మనిషి వస్తాడు, తల మీద చేవిడి ప్రార్థన చేస్తాడు, అప్పుడు నీ కన్నుల నుంచి పొరలు రాలిపోతాయి, నీ దృష్టి భాగ్యం వస్తుంది అని. ఇక్కడ అననీయకి ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళవయ్యా అక్కడికి, అతను నువ్వు వస్తావని చెప్పి చూచి ఉన్నాడని చెప్పాడు. ఎట్ట కలిపాడండి? ఇద్దరిని కలిపాడా? అందుకే పౌలుని అననీయని ఎట్లా కలిపినాడు? ఇట్లాగే కలుపుతాడు. కొర్నేలి దూతను పంపించి పేతురు దగ్గరికి పో అన్నాడు. పేతురు దగ్గరికి మళ్ళీ దేవుడు దర్శనం ఇచ్చి ఏం చెప్పాడు? కొర్నేలి దగ్గరికి పో అన్నాడు. కలిపాడా? పేతుర్ని కొర్నేలిని కలిపాడు అక్కడ. ఇక్కడ పౌలుని అననీయని కలుపుతున్నాడా? దేవుడు ఇట్లా కలుపుతాడు, అంతేగాని మోసపోవద్దు. ఒక ఆమె వచ్చింది, నాకు దేవుడు దర్శనం చూపిస్తున్నాడు, ఇంటి మూల దయ్యం ఉంది, చీకటి కనబడుతుంది, మీరు 117వ కీర్తన 16వ వచనం చదవండి అనింది. 117వ కీర్తన అన్ని వచనాలు ఉన్నాయా? ఆమె దేవుడు దర్శనం చూపించాడంట. ఇట్లా ఉంటాయి. అందుకనే మోసపోకడి దుష్ట సాంగత్యం మిమ్మును, మీ మంచి నడవడిని చెరుపును. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు యూదామత ప్రవిష్టుడైనటువంటి పౌలు దేవుని హింసించువాడుగా వ్యవహరించినాడు. దేవుని చేత పట్టబడిన తర్వాత ఎంతగా మారిపోయినాడంటే ఆ దేవుని కొరకు చనిపోవడానికి కూడా సిద్ధమయ్యాడు. అందుకే చెప్తున్నాడు అన్నయ్యతో, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు, నువ్వు వెళ్ళవయ్యా. నా దృష్టిలో ఇతడు నా సాధనం, కాబట్టి నీ వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయమని చెప్పి అంటూ ఉన్నాడు. సాధనాలు ఉంటాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనం చివరిగా నేను చదివి ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాలు. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి గొప్ప లాభ సాధనం అనుకున్న మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గొప్ప లాభ సాధనం ఏంటండి? గొప్ప లాభ సాధనం దైవభక్తే. దానికి ముందు ఇంకొక ప్రత్యేక విశేషణం ఉంది. ఆ పదాన్ని విశేషణం అంటారు తెలుగు సాహిత్యంలో. దైవభక్తి అనే దానికి ముందున్న పదం విశేషణాన్ని, ప్రత్యేకతను తెలియజేస్తుంది ముందు పదానికి. ఈ దైవభక్తి యొక్క విశిష్టతను తెలియజేసే పదం ముందుంది. ఏందది? సంతుష్టి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఎవరికి సంతుష్టి? నీకు సంతుష్టి, నీకు సంతుష్టి, నాకు సంతుష్టి కాదు. ఎవడి భక్తి వాడికి సంతుష్టే. అది గొప్ప లాభ సాధనం అయితే మనం లాభం పొందుకోవాలిగా, దీవెనలు పొందుకోవాలిగా. దేవునికి సంతుష్టి సహితమైన. అందుకు నేను ఎప్పుడు చెప్తుంటాను, భక్తి, నేను ఒక అంశం ఒక ఆదివారం మాట్లాడాను. దేవుడు మెచ్చే భక్తి, దీవెన తెచ్చే భక్తి. మనుషులు మెచ్చే భక్తి కాదు. దేవుడు మెచ్చే భక్తే దీవెన తెచ్చే భక్తి. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనము. ఇంకొకటి లాభ సాధనం పేరు మీరు చెప్తారు, పుత్తోను. అక్కడ ప్రసన్న గారు, ఇక్కడ రజనీ వెంటనే పుత్తోను అని చెప్పేశారు. సోది చెప్పేటటువంటి చిన్నదానికి పౌలు దయ్యం బాగొట్టాడు, పుత్తోను అనే దయ్యాన్ని. అప్పుడు యజమానులు వచ్చి ఏం చెప్పారు? తమ లాభ సాధనము పోయేనని. అంటే వాళ్ళ లాభ సాధనం ఏంది? దయ్యం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనం. అయితే లాభం ఏంది అంటే మన భక్తి సంతుష్టి సహితమైన
గొప్ప లాభ సాధనమై ఉండలేదు. మనం తృప్తి చెందుతున్నాం. ఇప్పటికి చాలులే, ఈ భక్తి చాలులే, రిటైర్డ్ అయిన తర్వాత ఇంకా గొప్ప భక్తిలోకి వెళ్ళొచ్చులే, పెళ్ళయిన తర్వాత మంచి భక్తిలోకి వెళ్ళొచ్చులే, ఉద్యోగంలో చేరిన తర్వాత మంచి భక్తిలోకి వెళ్ళొచ్చులే, రేపేమి సంభవించునో తెలియదు. కనుక రేపేమి సంభవించినో మనకు తెలియదు. బుద్ధిగల కనికల వలె మనం దేవుని వాక్యం వినగానే లోబడి సంతృప్తి సహితమైన భక్తిలో అడుగుపెట్టి గొప్ప లాభాన్ని మనం పొందుకునే వారంగా ఉండాలి. పౌలు భక్తుడు యూదా మత ప్రవిష్టుడై ఉండి యూదా మతం పక్షంగా పనిచేయడం ప్రాణాధారమని అనుకొని చివరికి దమస్కు మార్గంలో యేసు చేత పట్టబడి దేవునికి సాధనమయ్యాడు. క్రైస్తవ సంఘాలు స్థాపించాడు. 3 సువార్త దండయాత్రలు చేశాడు. అపోస్తల కార్య గ్రంథంలో మొదటి సువార్త దండయాత్రలో సువార్త ప్రకటిస్తూ వెళ్ళాడు. 2వ సువార్త దండయాత్రలో సంఘాలు స్థాపిస్తూ వెళ్ళాడు. 3వ సువార్త దండయాత్రలో సంఘ పెద్దలు స్థాపిస్తూ వెళ్ళాడు. క్రమముగా చేసుకుంటూ వచ్చాడు. సంఘాల్ని హింసించేటటువంటి పౌలు సంఘ స్థాపకుడు అయ్యాడు. అది మార్పు అంటే పూర్తిగా మారిపోవాలి. దోచుకునేవాడు ఇచ్చేవాడిగా మారిపోవాలి. పాపి పరిశుద్ధుడిగా మారిపోవాలి. అప్పుడే పాతవన్నీ గతిస్తాయి, సమస్తము నూతనం అవుతాయి. ఏ ఒక్కటి మినహాయించుకోవడానికి వీల్లేదు. అది దేవునికి సంతృష్టి సహితమైన భక్తి. అట్టి భక్తిలోనికి మనమందరము కూడా సాగిపోవదుముగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిని మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, క్రైస్తవ మతస్థలముగా ఉన్న మమ్మలను సంతృష్టి సహితమైన భక్తిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందులో ఉన్న గొప్ప లాభాన్ని పొందుకోవడానికి సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాం. మా కన్నులు తెరవని నా ప్రభువా, ఏ మతాన్ని మేము దూషించకుండా ప్రేమించు వారముగా మమ్మల్ని మలచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ ప్రేమను కలిగి అందరినీ ప్రేమించు వారముగా, దీవించు వారముగా, ప్రతి ఒక్కరి మేలు కోరు వారముగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, వినిన ఈ వాక్యం వ్యర్థం కాకుండా మా జీవితాల్లో ప్రభువా మాకు ఆశీర్వాదాలు అనుగ్రహించినట్లుగా నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరిచి మా జీవితంలో నా తను ఫలింప చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య